ట్రేడింగ్‌లో డిసిప్లిన్ ఫాలో అవ్వకపోవడం, రూల్స్ బ్రేక్ చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్. ఒక్కొక్కసారి ఎవరైనా ఈ తప్పు చేస్తారు. ఈ రోజు నేను అదే మిస్టేక్ చేశాను. ఫస్ట్ ఒకటే ట్రేడ్ తీసుకున్నాను. కానీ అది స్టాప్ లాస్ హిట్ అయ్యేసరికి లాస్ట్ 5 రోజుల నుంచి లాస్‌లో అవుతున్నాను కదా అని చెప్పేసి ఈ రోజు ఎలాగైనా ఈ లాస్ కవర్ చేసుకోవాలి, లేదంటే ప్రాఫిట్ అయినా చూడాలి అని చెప్పేసి కొంచెం కసొచ్చేసింది. ఆ తర్వాత ఈ ట్రేడ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ట్రేడ్ అయితే ఇక్కడ మామూలుగా కొంచెం బుల్లిష్‌గా ఇది నిన్నటి డే క్లోజింగ్ అండి. నిన్నటి డే క్లోజింగ్ దగ్గర నుంచి మార్కెట్ చాలా ఫాస్ట్‌గా పైకెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి కదా! ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ చూసి ఓకే, సపోర్ట్ దగ్గర బయింగ్ చూపిస్తుంది. బయర్స్ ఇన్వైట్ చేస్తుంది. ఈ సెల్ చేసిన వాళ్ళని ట్రాప్ చేసి కింద పడేస్తది అనుకున్నాను. సో ఈ ఒక్క రెడ్ క్యాండిల్ ఒకటే నాకు ఫేవర్‌గా ఏర్పడింది. ఆ తర్వాత మార్కెట్ నా స్టాప్ లాస్ ఇచ్చేసింది. ఆ తర్వాత నుంచి ఇంకా లోపల నాకు లాస్ట్ 5 డేస్ లాసులే కదా అని అది ఎలాగైనా కొంచెం ప్రాఫిటబుల్ అవ్వాలని కసి ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేసింది. యాక్చువల్లీ ఎమోషన్స్ మనిషి అన్న వాళ్ళకి అందరికీ ఉంటాయి. కానీ అది ఫాలో అవ్వాలి మనం. అదే ట్రేడింగ్‌లో మామూలుగా లాసులు తక్కువే ఉంటాయి. మన ఎమోషన్స్ ఇన్వాల్వ్ చేసుకోవడం వల్లే లాసులు పెరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈరోజు సెకండ్ ట్రేడ్ కూడా జరిగింది. ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది. ఇక్కడ 1 మినిట్ క్యాండిల్స్ పెడితే అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మార్కెట్‌లో ఇంకా కింద స్టాప్ లాస్‌లు ఉన్నాయి. సెల్లర్ స్టాప్ లాస్‌లు ఉన్నాయి. ఇది ఇలాగ కొంచెం ఒకసారి సెల్ చేసి అంటే ఇక్కడ రిటైలర్స్ ఎవరైనా సెల్ చేసిన వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మార్కెట్ కంటిన్యూస్‌గా ఫాలో అవుతుంది అని అనుకున్నాను. ఎందుకంటే నిన్న మొత్తం మార్కెట్‌లో బయింగ్ ఇంకా ఇది ఇక్కడ నుంచి అంటే 230 నుంచి చాలా ఫాస్ట్‌గా పెరిగింది. అంటే ఆ బయర్స్ యొక్క స్టాప్ లాస్‌లు కింద ఉంటాయన్నమాట. డైరెక్ట్‌గా ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చి ఆగిపోయింది. బ్రేక్‌ఔట్ ఇచ్చి ఆగిపోతే రిటైలర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని దించేయడం కోసం మార్కెట్ కిందకొస్తది. సో నేను ఆ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాను. బట్ 2 సార్లు సెల్లర్స్‌ని ఇన్వైట్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి మార్కెట్ పైకెళ్ళిపోయింది. సో ఈరోజైతే 2 ట్రేడ్‌లు ఒకటే ట్రేడ్ నిఫ్టీలో తీసుకుందాం అనుకున్న రూల్ బ్రేక్ అయిపోయింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో నుంచి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మనకి స్టాప్ లాస్‌లు అంత పెద్ద పెద్ద లాస్‌లు ఇవ్వవు. మనకి స్మాల్ లాస్‌లు ఇస్తాయి. ఎప్పుడైతే మనం ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ చేస్తామో అప్పుడే మన లాస్‌లు పెద్దవి అవుతాయి. ఈ విషయం నాకు తెలుసు. నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. అయినా కూడా ఈరోజు నేను రూల్స్ బ్రేక్ చేశానంటే ట్రేడింగ్ అంత ఆషామాషి కాదు. చాలా ఎమోషనల్ గేమ్ ఇది. సైకాలజీయే ఇంపార్టెంట్ మనకి సెటప్‌లో కంటే. ఈరోజు సెటప్ చూడండి, ఎగ్జాక్ట్‌లీ నేను కరెక్ట్ సెటప్ దగ్గరే ఎంటర్ అయ్యాను. ఇదేమి తప్పు సెటప్ కాదు. ఎందుకంటే మార్కెట్‌లో ఇక్కడ ఒకసారి సపోర్ట్ దగ్గరికొచ్చింది. దానికంటే ముందు క్లోజింగ్ ప్రైస్ నుంచి సపోర్ట్ తీసుకుంది. క్లోజింగ్ ప్రైస్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకెళ్తున్నప్పుడు ఏ రిటైలర్ అయినా బయ్యే చేస్తాడు. వాళ్ళ స్టాప్ లాస్‌లు కింద ఉంటాయి. మళ్ళీ రెండోసారి అక్కడి నుంచే వచ్చి మళ్ళీ పైకెళ్తుంది. ఇలా పైకెళ్ళినప్పుడు నేను కొంచెం ఆగాను. ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఓకే, ఇది కంప్లీట్‌గా బయర్స్‌ని ఇన్వైట్ చేస్తుందనే తీసుకున్నాను. ఇదేమి పెద్ద తప్పు ట్రేడ్ కాదు. సెటప్ అయితే ఎగ్జాక్ట్‌లీ కరెక్టే. ఇది కూడా కరెక్టే. కానీ మరి ఏం చేస్తాం, స్టాప్ లాస్‌లు హిట్ అయ్యాయి. ఓకే. సో అందరూ జాగ్రత్తగా ఉంటారని, ఆ ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకోవడం నేర్చుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. దట్స్ ఆల్. థాంక్ యూ.